నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగ్ మ్యాప్స్. ఓకే, సో కాన్ఫిగ్ మ్యాప్స్ అండ్ సీక్రెట్స్. ఓకే, సో వాట్ ఆర్ కాన్ఫిగ్ మ్యాప్స్ అండ్ వాట్ ఆర్ సీక్రెట్స్. ఓకే, సో హౌ వి మేనేజ్ దెమ్ అనేది చూద్దాం. ఓకే, సో ఇది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో మీకు CCAT ఎగ్జామ్లో కూడా ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. మీకు చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాన్ఫిగ్ మ్యాప్స్ అండ్ సీక్రెట్స్లో. ఓకే, సో జనరల్గా కాన్ఫిగ్ మ్యాప్స్ అండ్ సీక్రెట్స్ అంటే మనం ఎట్లా అంటే దీన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ అనొచ్చు. ఓకే, సో యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ స్పెషల్ టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్. ఎందుకంటే మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా కాన్ఫిగరేషన్ ఉంది నా అప్లికేషన్కి. ఓకే, సో నేను ఏంటంటే అది పాడ్లో పెట్టాను. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు గో అండ్ కీప్ దట్ కాన్ఫిగరేషన్ ఆన్ పాడ్. అంటే కంటైనర్లో ఎప్పుడైనా మనం YAML ఫైల్ రాసినప్పుడు నేను ఆ YAML ఫైల్లో నేను డైరెక్ట్గా నా కాన్ఫిగరేషన్ ఫైల్ని పెట్టాను. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ ఇట్ ఆన్ ద కంటైనర్. ఓకే, అప్లికేషన్ పాడ్లో నేను ఎక్స్పోజ్ చేయను. సో వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ క్రియేట్ ఏ కాన్ఫిగ్ మ్యాప్. ఓకే, సో నేను కాన్ఫిగ్ మ్యాప్ అని ఒక రిసోర్స్ తయారు చేసి ఆ రిసోర్స్లో లైక్ ఐ విల్ కీప్ ఆల్ మై కాన్ఫిగరేషన్స్. ఓకే, నా అప్లికేషన్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ అప్లికేషన్ కాన్ఫిగరేషన్స్ అన్ని పెట్టి, సో నేను ఎప్పుడైతే కంటైనర్ రన్ చేస్తుంటానో ఈ కాన్ఫిగ్ మ్యాప్ని రిఫరెన్స్ తీసుకుంటా. ఓకే, రిఫరెన్స్ తీసుకొని ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ని ఇక్కడ పుల్ చేస్తా. అంటే వీఆర్ డూయింగ్ ఇట్ డైనమికలీ. ఓకే, సో మనకేంటంటే ఈ కాన్ఫిగ్ మ్యాప్ని మనం ఎక్కడైనా ఎన్ని పార్ట్స్లో అయినా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం డైనమిక్గా యూజ్ చేస్తాం. వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ యాజ్ అ స్టాటిక్ వన్. ఓకే, సో మీరు అదే కంటైనర్లో రాసిరు అనుకోండి మీ కాన్ఫిగరేషన్ ఫైల్, ఇట్ మైట్ ఎక్స్పోజ్, అంటే మీకు ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో జనరల్గా మన కాన్ఫిగ్ మ్యాప్లో చేసేది ఏముంటుంది అంటే కాన్ఫిగ్ మ్యాప్లో మనము ఎప్పుడైనా సరే కీ వాల్యూ పేర్స్ ఇస్తాం. ఓకే, సో వాట్ ఈస్ ద కీ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ. ఓకే, నేను ప్రాక్టికల్లీ చేసి చూపిస్తాం మీకు, అది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎవ్రీథింగ్ విల్ డూ ఇట్ యాజ్ ఎ కీ వాల్యూ. ఓకే, సో మనం జనరల్ అయితే వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ 3 డిఫరెంట్ వేస్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ 3 డిఫరెంట్ వేస్. ఒకటేమో వేరియబుల్స్ లాగా. ఓకే, సో వీ కెన్ మేక్ వేరియబుల్స్ అవైలబుల్ విత్ ఇన్ ద పాడ్. ఓకే, సో విత్ ఇన్ ద పాడ్ మనము వేరియబుల్స్ లాగా ఓకే అవైలబుల్గా పెట్టొచ్చు. అండ్ ఆల్సో మనము కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ లాగా కూడా వీటిని ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సో యూ కెన్ గివ్ ఇట్ యాజ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో మనం ఏదైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తామో ఆ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని కూడా ఇందులో ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, ఆర్ఎల్స్ మనము వీ కెన్ మౌంట్ దెమ్ ఆన్ ఎ లొకేషన్. ఓకే, వేర్ ద అప్లికేషన్ ఎక్స్పెక్ట్స్ టు ఫైండ్ ద కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, సో అంటే ఏంటంటే మనం ఎక్కడైతే లైక్ ఒక లొకేషన్లో మౌంట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఒక లొకేషన్లో మౌంట్ చేస్తున్నా ఈ కాన్ఫిగ్ ఫైల్ని. ఓకే, సో ఏంటంటే ఈ అప్లికేషన్ దీన్ని యాక్సెస్ చేసేటట్టు ఉండాలి. ఓకే, సో వీ నీడ్ టు మేక్ షూర్ దట్ ఓకే, సో వెన్ ఎవర్ ద అప్లికేషన్ ఇస్ లైక్ ఇట్ షుడ్ లైక్ అప్లికేషన్ షుడ్ ఎక్స్పెక్ట్ ఏ ఫైల్ వేర్ లైక్ ఈ కాన్ఫిగ్ ఫైల్ ఎక్కడుంది అనేది మనకి ఆ మౌంట్ పాయింట్ ఎక్కడుంది అనేది ఈ అప్లికేషన్కి తెలిసి ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్స్. ఓకే, సీక్రెట్స్ కూడా జనరల్గా మనము ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ఎనీ సీక్రెట్స్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్స్ లాంటివి, లేకపోతే SSH కీస్ కావచ్చు, ఆర్ఎల్స్ ఎనీ ఎన్క్రిప్టెడ్ డేటా కావచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సీక్రెట్స్ని మనము ఎన్కోడెడ్ చేస్తాం. ఓకే, కాన్ఫిగ్ మ్యాప్స్లో. ఓకే, సో ఏదైతే సెన్సిటివ్ డేటా అనుకుంటామో మనము ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ తీసుకున్నాం. ఓకే, సో పాస్వర్డ్ని మనము ఎన్కోడెడ్ చేస్తాం. ఇక్కడ నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే ఎన్కోడెడ్ అని, వీఆర్ నాట్ ఎన్క్రిప్టింగ్. ఓకే, వీఆర్ ఎన్కోడింగ్. ఓకే, base64 ఎన్కోడింగ్ అంటే మీరు ఈ ఎన్కోడెడ్ వర్షన్ని మనం డీకోడ్ కూడా చేయొచ్చు base64తో. ఓకే, సో అందుకనే నేను ఎన్కోడెడ్ అంటున్నా. ఓకే, అండ్ ఆల్సో మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాన్ఫిగ్ మ్యాప్స్ పాడ్స్ క్రియేట్ చేయకముందే కాన్ఫిగ్ మ్యాప్స్ క్రియేట్ చేయాలి. ఓకే, కాన్ఫిగ్ మ్యాప్స్ ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత పాడ్ని క్రియేట్ చేయాలి. నేను మీకు పాడ్ని క్రియేట్ చేస్తాక కాన్ఫిగ్ మ్యాప్ని క్రియేట్ చేస్తే మీకు పాడ్ ఎర్రర్లోకి వెళ్ళిపోతుంది. రైట్, సో దట్ ఈస్ నోన్ థింగ్. రైట్, సో మీకు కాన్ఫిగరేషన్ మ్యాప్ ఫస్ట్ మీరు డిఫైన్ చేయాలి, ఆ తర్వాతనే యూ నీడ్ టు గో అండ్ యూ నీడ్ టు క్రియేట్ యువర్ పాడ్. ఓకే, సో మనకు జనరల్గా కాన్ఫిగ్ మ్యాప్స్ మనము డిఫరెంట్ సోర్సెస్తో క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టరీస్. ఓకే, ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనము మల్టిపుల్ ఫైల్స్ డైరెక్టరీలో పెడతాం. ఓకే, సో డైరెక్టరీ అంటే నథింగ్ బట్ ఫోల్డర్. రైట్, విల్ హ్యావ్ మల్టిపుల్ ఫైల్స్. ఓకే, లేదంటే విత్ ఫైల్. ఓకే, సో ఫైల్ లెక్క కూడా మనము కాన్ఫిగ్ మ్యాప్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, నథింగ్ బట్ మనం ఏదైతే కంటెంట్స్ పెడతామో ఓకే, సో ఆల్ ద కంటెంట్స్ విల్ బి ఆన్ అ ఫైల్. ఓకే, సో ఫైల్ ఏముంటుంది జనరల్గా కంటెంట్స్ ఉంటాయి. ఓకే, ఆర్ఎల్స్ లిటరల్ వాల్యూస్. ఓకే, సో లిటరల్ వాల్యూస్ అంటే ఏంటంటే మనము డైరెక్ట్గా కమాండ్ లైన్లోనే ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. ఓకే, సో అది నేను మీకు చూపిస్తాను ఎట్లా పాస్ చేస్తాం అనేది. బట్ యూ కెన్ పాస్ ది ఆర్గ్యుమెంట్స్ త్రూ కమాండ్ లైన్. ఓకే, దాన్ని మనం లిటరల్ వాల్యూస్ అంటాము. ఓకే, సో ఈ విధంగా మనము కాన్ఫిగ్ మ్యాప్స్ని లైక్ వీ కెన్ జనరేట్. అంటే
ఈ విధంగా కాన్ఫిగ్ మ్యాప్స్ అనేది ఉంటుంది. ఓకే, సో హౌ యూ గోనా క్రియేట్ దెమ్ అంటే కాన్ఫిగ్ మ్యాప్స్ ఎట్లా క్రియేట్ చేసాము, ఓకే, అండ్ ఆల్సో వేరియబుల్స్ కోసం ఎట్లా క్రియేట్ చేసాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఓకే, సో వీల్ క్రియేట్ ఏ కాన్ఫిగ్ మ్యాప్. సో ఐ ఫస్ట్ షో యూ ది కమాండ్. ఓకే, కమాండ్ వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ చేసేటప్పుడు వీల్ గో విత్ kubectl. ఓకే, క్రియేట్ కాన్ఫిగ్ మ్యాప్ అనొచ్చు, ఆర్ఎల్స్ మీరు cm అని అనొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు cm ఓకే వేరియబుల్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ ఫైల్ ఈక్వల్ టు వేరియబుల్స్ అంటారు. ఓకే, సో ఏదైనా ఎన్విరాన్మెంట్ ఫైల్ నుంచి ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ లేదంటే నేను kubectl క్రియేట్ కాన్ఫిగ్ మ్యాప్. ఓకే, సో నేను ఏదైనా నేమ్ ఇస్తా స్పెషల్ అని. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ లిటరల్. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రమ్ లిటరల్ అంటే లైక్ ఐఎమ్ పాసింగ్ త్రూ ది కమాండ్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వేరియబుల్ 3 ఈక్వల్ టు hyd. ఓకే, ఆర్ హైఫన్ ఫ్రమ్ హైఫన్ లిటరల్ ఈక్వల్ టు వేరియబుల్ 4 ఈక్వల్ టు వైజాగ్ అంటాం. ఓకే, సో ఈ విధంగా నేను ఏంటంటే ఈ వేరియబుల్స్ని ఓకే వాట్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ క్రియేటింగ్ అ కాన్ఫిగర్ మ్యాప్. ఓకే, అండ్ వేరియబుల్స్ ఎట్లా పాస్ చేస్తున్నా నేను లిటరల్తో పాస్ చేస్తున్నా అంటే ఫ్రమ్ లిటరల్ అంటే ఐఎమ్ పాసింగ్ త్రూ ది కమాండ్ లైన్. ఓకే, సో నేను YAML ఫైల్స్తో కాకుండా ఆర్ఎల్స్ నేను ఫైల్ నుంచి కాకుండా లైక్ ఐఎమ్ నాట్ పికింగ్ ఫ్రమ్ ఎనీ వేరియబుల్. ఓకే, ఎన్విరాన్మెంట్ ఫైల్ నుంచి వేరియబుల్ పిక్ చేయట్లేదు నేను. ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ గివింగ్ ది వేరియబుల్స్ ఫ్రమ్ కమాండ్ లైన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో జనరల్ ఎట్లా ఉంటుందంటే మనం ఎప్పుడైనా సరే కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ చేసిన తర్వాత యూసేజ్ ఎలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ యూసేజ్ ఎలా ఉంటుందంటే హౌ వీఆర్ గోయింగ్ టు యూస్ env ఫ్రమ్. ఓకే, env ఫ్రమ్ అనే ఒక ఓకే రిసోర్స్ వాడతాము అండ్ విల్ గివ్ టాస్ కాన్ఫిగ్ మ్యాప్ రెఫ్ అంటే మనము కాన్ఫిగ్ మ్యాప్ని రిఫర్ చేస్తున్నాం. ఓకే, సో నేమ్ వచ్చేసి కాన్ఫిగ్ మ్యాప్ నేమ్. ఓకే, సో నేను ఏమంటున్నానంటే ఇది ఎన్విరాన్మెంట్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము కాన్ఫిగ్ మ్యాప్ నుంచి. ఓకే, కాన్ఫిగ్ మ్యాప్ రిఫరెన్స్ నుంచి. ఓకే, సో నేమ్ వచ్చేసి నా కాన్ఫిగ్ మ్యాప్. ఓకే, సో అది నేను మీకు చూపిస్తా, అప్పుడు మీకు లైక్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, సో విల్ గో అండ్ విల్ క్రియేట్ సమ్ వేరియబుల్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో vi వేరియబుల్స్ చూస్తే నేను 2 వేరియబుల్స్ క్రియేట్ చేసిన var1 అండ్ var2. ఓకే, var1 వచ్చేసి హలో, var2 వచ్చేసి వరల్డ్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సో ఐ హ్యావ్ ద వేరియబుల్స్. సో వాట్ ఐల్ డూ ఐల్ క్రియేట్ కాన్ఫిగరేషన్ మ్యాప్. ఓకే, సో కమాండ్ వచ్చేసి kubectl క్రియేట్ cm అని అనొచ్చు, మీరు కాన్ఫిగరేషన్ మ్యాప్ అని అనొచ్చు. ఓకే, సో ఐఎమ్ డూయింగ్ వేరియబుల్స్. ఓకే, సో నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇది ఫ్రమ్ ఫైల్ ఈక్వల్ టు వేరియబుల్స్. ఓకే, సో యా లెట్ us try this. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు వేరియబుల్స్ క్రియేటెడ్ అని చూపిస్తుంది. ఓకే, సో వాట్ విల్ డూ ఐల్ సే kubectl describe cm variables. ఓకే, kubectl. ఓకే, సో kubectl describe cm variables అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వేరియబుల్స్ చూపిస్తుంది. ఓకే, సో మనకి వేరియబుల్స్ ఏమేమి చూపిస్తుంది, వేరియబుల్ 1 అండ్ వేరియబుల్ 2 అనేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. అదే నేను ఇప్పుడు ఇఫ్ ఐ సే kubectl క్రియేట్ cm వేరియబుల్స్ ఫ్రమ్ ఫైల్ ఓకే, సో వేరియబుల్స్ అని ఇక్కడ ఏమంటారంటే -o YAML డ్రై రన్. ఓకే, సో డ్రై రన్ రేసి చూస్తాం. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా మనకి YAML ఫైల్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో YAML ఫైల్ ఎలా ఉంటుందంటే మనకి ఈ విధంగా ఉంటుంది YAML ఫైల్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి డేటా. ఓకే, సో మనం ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం ఈ వేరియబుల్స్ అని డేటా అనే దాంట్లో డిఫైన్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వాట్ ఈస్ ద కైండ్ ఈస్ కాన్ఫిగ్ మ్యాప్. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ చూడండి నేమ్ వచ్చేసి మనది వేరియబుల్స్
అండ్ ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్ దట్ వేర్ వీఆర్ గోయింగ్ టు గివ్ దిస్ వేరియబుల్స్ అనేది. ఓకే, సో మనం ఎక్కడ ఇస్తున్నాం, వీఆర్ గివింగ్ ఇట్ ఆన్ ద డేటా అనే దాంట్లో మనం ఇస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లైక్ విల్ ట్రై టు సీ ది టెస్ట్ పాడ్. ఓకే, సో మనం టెస్ట్ పాడ్ చూసాం ఒకసారి. సో ఐల్ సే vi అండ్ కాన్ఫిగరేషన్ మ్యాప్ టెస్ట్ -pod .yaml. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇదంతా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, లైక్ హౌ వి డూ స్పెక్, కంటైనర్స్, నేమ్, ఇమేజ్, కమాండ్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ నేను ఏం చేస్తున్నా అంటే కాన్ఫిగ్ మ్యాప్ రిఫరెన్స్. ఓకే, సో కాన్ఫిగ్ మ్యాప్ రిఫరెన్స్ వచ్చేసి మన కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ ఏంది, వేరియబుల్స్. ఓకే, సో నేను ఆ వేరియబుల్స్ ఏవైతే వేరియబుల్స్ మనము డిఫైన్ చేసినామో ఆ వేరియబుల్స్ని మనం ఇక్కడ పుల్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఆ కాన్ఫిగ్ మ్యాప్ని మనం ఇక్కడ పుల్ చేస్తున్నాం. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ ట్రై టు రన్ దిస్. ఓకే, సో kubectl create -f, I'll say cm -test -pod.yaml. ఓకే, సో చూడండి ఇట్ హ్యాస్ గాట్ క్రియేట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విల్ సి kubectl logs చూద్దాం. ఓకే, సో kubectl logs, నా పాడ్ వచ్చేసి test1, రైట్. సో ఇక్కడ చూస్తే చూడండి, సో యా ఇక్కడ చూడండి వేరియబుల్స్, వేరియబుల్ 1, వేరియబుల్ 2 రెండు మనకి ఇక్కడ అసైన్ అయిపోయినాయి. అంటే ఇట్ హ్యాస్ జస్ట్ పుల్డ్ ఇట్, అంటే మనకి అక్కడి నుంచి మనం పుల్ చేసినాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ గెట్ ఫ్రమ్ వాట్ ఎవర్ లైక్ కాన్ఫిగ్ మ్యాప్స్ వీ హ్యావ్ గివెన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము విల్ ట్రై టు క్రియేట్ kubectl. ఓకే, సో లిటరల్ నుంచి ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే, సో వాట్ ఐ డూ, ఐల్ సే kubectl create అండ్ మనం ఏం క్రియేట్ చేస్తున్నాము, కాన్ఫిగ్ మ్యాప్స్, అండ్ ఐ విల్ సే వేరియబుల్స్ ఆర్ మోర్ వేరియబుల్స్. ఓకే, -from -literal. ఓకే, literal. ఓకే, ఈక్వల్ టు var3 ఈక్వల్ టు var3 ఈక్వల్ టు hyd. ఓకే, అండ్ ఆల్సో మనము ఇంకోటి కూడా ఇవ్వచ్చు, లైక్ వీ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇక్కడ. literal ఈక్వల్ టు var4 ఈక్వల్ టు yz. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎంటర్, ఓకే నేను ఎంటర్ కొట్టగానే ఇట్ విల్ క్రియేట్. ఓకే, సో మనం ఎట్లా చెక్ చేస్తాం మళ్ళీ కాన్ఫిగ్ మ్యాప్స్ ఏమేమి ఉన్నాయని, kubectl get cm. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి రెండు కాన్ఫిగరేషన్ మ్యాప్స్ రన్ అవుతున్నాయి. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl get కాన్ఫిగరేషన్ మ్యాప్స్, మనకి ఎన్ని కాన్ఫిగరేషన్ మ్యాప్స్ రన్ అవుతున్నాయో మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే kubectl get cm -o YAML, సో మనకి YAMLలో కూడా ఇది చూపిస్తారు. అంటే YAMLలో మనము ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ var1 var2, సో సారీ kubectl get more vars. ఓకే, -o YAML. ఓకే, సో ఇక్కడ చూడండి వేరియబుల్ 3 అండ్ వేరియబుల్ 4 మనకి ఇక్కడ డేటాలో కనిపిస్తుంది అండ్ కైండ్ ఈస్ కాన్ఫిగ్ మ్యాప్. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే లైక్ వీ కెన్ పుల్ ఇట్ ఫ్రమ్ ద కాన్ఫిగరేషన్ మ్యాప్స్కి మనము వేరియబుల్స్ని ఎట్లా లైక్ కాన్ఫిగరేషన్ మ్యాప్ క్రియేట్ చేసినప్పుడు హౌ ఇట్ ఈస్ షోయింగ్ అనేది మనం చూస్తున్నాం అనమాట ఇప్పుడు. ఓకే, సో లైక్ నెక్స్ట్ వచ్చేసి లైక్ వాట్ విల్ డూ, విల్ సే cat nginx ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ కాన్ఫిగరేషన్ ఫైల్ ఫర్ ద nginx. ఓకే, సో nginxకి నేను కాన్ఫిగరేషన్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నా, ఒక డమ్మీ ఫైల్ని. ఓకే, సో ఆ డమ్మీ ఫైల్ని నేను ఏం చేస్తా అంటే, సో ఐ విల్ క్రియేట్ దిస్ లైక్ ఈ ఫైల్ లైక్ కాన్ఫిగరేషన్ మ్యాప్ని నేను ఈ ఫైల్ నుంచి అంటే లైక్ nginx -custom-config .conf ఉంది కదా, సో ఈ ఫైల్ నుంచి. ఓకే, సో దిస్ ఈజ్ అ ఫైల్ రైట్, ఈ ఫైల్ నుంచి మనము కాన్ఫిగరేషన్ మ్యాప్ని ఎట్లా క్రియేట్ చేసామో చూద్దాం. ఓకే, సో నథింగ్ బట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ఫైల్. ఓకే, kubectl
create CM and I'll say nginx configuration map. Okay, so I'll say from hyphen file. So file name వచ్చేసి మనది ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ క్రియేటెడ్ అని చూపిస్తుంది. సో ఇఫ్ ఐ గో అండ్ ఇఫ్ ఐ సే కాన్ఫిగరేషన్ గెట్ సిఎం, ఓకే, సో ఇక్కడ చూడండి, సో nginx హైఫన్ సిఎం అనే కాన్ఫిగరేషన్ ఫైల్ ఇక్కడ మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే గెట్ సిఎం nginx హైఫన్ ఓ YAML, ఓకే, సో ఇక్కడ పైకి వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ చూడండి, సో వాట్ ఎవర్ ద ఫైల్, వాట్ ఎవర్ ద కాన్ఫిగరేషన్ వీ హ్యావ్ గివెన్, రైట్. సో ఇక్కడ చూడండి వాట్ ఇట్ ఈస్ డూయింగ్, యాక్చువల్లీ మనకి ఇది nginx లో లైక్ వీఆర్ సేయింగ్ nginx సర్వర్ 8888 లో లోకల్ హోస్ట్ లో లిజన్ అవ్వాలి అండ్ రూట్ లొకేషన్ వచ్చేసి యూజర్ షేర్ nginx/html, ఓకే, అండ్ ఇండెక్స్ వచ్చేసి index.html. ఓకే, సో ఇది మనం జనరల్గా ఇది nginx లో ఇచ్చే కాన్ఫిగరేషన్. ఓకే, సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ మూవింగ్ దట్ త్రూ కాన్ఫిగరేషన్ మ్యాప్. ఓకే, సో లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. సో మనం ఇప్పుడు పాడ్ నుంచి ఎట్లా యాక్సెస్ చేస్తామో చూద్దాం అది. ఓకే, సో ఇఫ్ ఐ సే vi nginx hyphen configuration map, okay, configuration map, okay, ఓకే, సో ఇక్కడ నేను కాన్ఫిగరేషన్ మ్యాప్ అని YAML ని క్రియేట్ చేసిన. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనకి క్లియర్ గా చూపిస్తుంది కంటైనర్స్ లో. ఓకే, వాల్యూమ్ మౌంట్స్ వచ్చేసి మౌంట్ పాత్ ఏముంది మనకి ఇక్కడ etc nginx conf.d. ఓకే, సో ఇక్కడ ఇంకోటి చూడండి, నేను ఏం చేస్తుందంటే కాన్ఫిగరేషన్ ని క్రియేట్ చేస్తున్నా యూజింగ్ కాన్ఫిగ్ మ్యాప్. మన నేమ్ వచ్చేసి nginx హైఫన్ సిఎం, రైట్. సో ఇది మనం ఇందాక క్రియేట్ చేసింది. ఓకే, సో మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ క్రియేట్ చేసింది ఏంటి మనకి, ఓకే, nginx హైఫన్ కస్టమ్ హైఫన్ కాన్ఫిగ్ డాట్ కాన్ఫ్ ని, ఓకే, ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ని, సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ మూవింగ్ ఇట్ యాజ్ default.conf అండ్ ఐఎమ్ మౌంటింగ్ ఇట్ ఆన్ etc nginx conf.d లో. ఓకే, సో లెట్ మీ రన్ దిస్. ఓకే, nginx హైఫన్ cm డాట్ YAML ఫైల్ ని రన్ చేసినాము. సో cm.yaml ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, సో ఆల్రెడీ రన్ చేశాను నేను. సో kubectl get pods or else yeah, get pods. ఓకే, సో ఇక్కడ మనకి nginx హైఫన్ cm రన్ అవుతుంది. సో I'll say kubectl exec hyphen it nginx hyphen cm slash bin slash bash. Okay, so if I say cat, so మనం ఎక్కడ మూవ్ చేసినాం etc nginx లో conf.d లో. ఓకే, సో మనం ఏమైనా క్రియేట్ చేసినాం default.conf, రైట్, ఎంటర్. ఓకే, సో సి, సో మనం ఏదైతే పాస్ చేసినామో అది ఇక్కడ configuration.d కాన్ఫిగరేషన్లో nginx conf.d లో సేవ్ అయిపోయింది. అండ్ వాట్ ఎవర్ లైక్ ఏదైతే మనం పాస్ చేయాలనుకుంటున్నామో త్రూ కాన్ఫిగరేషన్ మ్యాప్స్ మనం పాస్ చేసినాం. ఓకే, కాన్ఫిగరేషన్స్ని. ఓకే, యూఆర్ నాట్ గివింగ్ దిస్ డైరెక్ట్లీ ఆన్ ది అప్లికేషన్ కంటైనర్ పాడ్లోనో మనం ఇవ్వట్లేదు. ఓకే, సో వీఆర్ మూవింగ్ ఇట్ యాజ్ ఎ కాన్ఫిగరేషన్ మ్యాప్స్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ డూ ఇట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ వాట్ ఆర్ ఆల్ ద సీక్రెట్స్. ఓకే, సో ఇప్పటివరకు మనము కాన్ఫిగరేషన్ మ్యాప్స్ అంటే ఏంటో చూసినాం. ఓకే, సో సీక్రెట్స్ అంటే ఏంటి? ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ సీక్రెట్స్ ఆర్? ఓకే, సీక్రెట్స్ అంటే నథింగ్ బట్ వీఆర్ స్టోరింగ్ ది సెన్సిటివ్ డేటా. ఓకే, ఇందాక అనుకున్నట్టు, సో వాట్ ఎవర్ ద సెన్సిటివ్ డేటా వీఆర్ నాట్ ఎక్స్పోజింగ్ ఇట్ త్రూ ది పాడ్స్. ఓకే, సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ సెన్సిటివ్ డేటా ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్స్ ఆర్ అథెంటికేషన్ టోకెన్స్, ఓకే, ఆర్ SSH కీస్. సో ఓకే, సో ఇవన్నీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తున్నామంటే
వీఆర్ మూవింగ్ దిస్ యాజ్ అ సీక్రెట్స్. ఓకే, సో మనము ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఇట్ ఆన్ ద పాడ్. ఓకే, సో ఈ సీక్రెట్స్ని మనం ఏం చేస్తామంటే పాడ్లో పెట్టకుండా, ఓకే, పాడ్లో ఎందుకు పెడతలేమంటే మనము దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ రిస్క్ వెన్ యూ పుట్ ఇట్ ఆన్ ద పాడ్. సీక్రెట్స్, ఈ పాస్వర్డ్స్ కానీ, అథెంటికేషన్ టోకెన్స్ కానీ, SSH కీస్ కానీ మనం ఎప్పుడైనా కానీ పాడ్లో పెడితే ఏంటంటే అది యాక్సిడెంటల్గా ఎప్పుడైనా ఎక్స్పోజ్ అవ్వచ్చు మీకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ షోకేసింగ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇది చేసినారు, ఓకే, టెస్టింగ్లో మీరు ఏంటంటే ఒక సెటప్ చేసినారు. ఓకే, అండ్ ఆ సెటప్ని మీరు మీ క్లయింట్కి చూపించాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, క్లయింట్కి చూపించేటప్పుడు వెన్ యూ సే లైక్ వెన్ యూ డిస్క్రైబ్ యువర్ పాడ్ యూ షుడ్ నాట్ షోకేజ్ యువర్ పాస్వర్డ్స్. ఓకే, సో మీ పాస్వర్డ్స్ కానీ కీస్ కానీ మీరు యాక్సిడెంటల్గా కానీ ఆర్ ఎల్స్ నార్మల్గా కానీ ఎప్పుడైనా కానీ అవి ఎక్స్పోజ్ చేయొద్దు. ఎక్స్పోజ్ చేసినప్పుడు లైక్ ఇట్ విల్ బి ఏ వెరీ రిస్కీ థింగ్, రైట్? సో అందుకనే మనం ఏంటంటే సపరేట్గా సీక్రెట్స్ అని వాడతాం అనమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనకి జనరల్గా కొన్ని డిఫాల్ట్ సీక్రెట్స్ కూడా క్రియేట్ అయి ఉంటాయి. ఓకే, సో డిఫాల్ట్గా కూడా మనకి ఆటోమేటిక్గా కొన్ని సిస్టమ్ సీక్రెట్స్ని క్రియేట్ చేసి ఉంటుంది. అండ్ ఆల్సో సేమ్ మనం కాన్ఫిగ్ మ్యాప్స్ ఎట్లా యూజ్ చేస్తున్నామో, ఓకే, సో హౌ వీ యూస్డ్ కాన్ఫిగ్ మ్యాప్స్ వీఆర్ యూజింగ్ సీక్రెట్స్ ఇన్ ద సేమ్ వే. ఓకే, సో సీక్రెట్స్ కూడా మనం సేమ్ వే అంటే మనం ఇప్పుడు కాన్ఫిగ్ మ్యాప్స్ ఎట్లా క్రియేట్ చేస్తున్నామో, ఎట్లా లైక్ డిజైన్ చేసినామో ఇన్ ద సేమ్ వే సీక్రెట్స్ కూడా అట్లాగే చేస్తాం. అండ్ ఆల్సో సీక్రెట్స్ ఆర్ నాట్ ఎన్క్రిప్టెడ్. ఇందాక చెప్పినట్టు దే ఆర్ నాట్ ఎన్క్రిప్టెడ్. ఓకే, దే ఆర్ ఎన్కోడెడ్. ఓకే, సో వాట్ యూ మీన్ బై ఎన్కోడెడ్? ఎన్కోడెడ్ అంటే లైక్ base64తో లైక్ యూ కెన్ డీకోడ్ దెమ్. ఓకే, సో అందుకని దాన్ని ఎన్కోడెడ్ అంటాం, ఇట్స్ నాట్ ఎన్క్రిప్టెడ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లైక్ దెర్ ఆర్ 3 టైప్స్. ఇందులో కూడా లైక్ దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సీక్రెట్స్. ఓకే, ఒకటి వచ్చేసి డాకర్ రిజిస్ట్రీ సీక్రెట్. ఓకే, డాకర్ రిజిస్ట్రీ అంటే లైక్ వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ అండ్ కనెక్టెడ్ టు ద డాకర్ రిజిస్ట్రీ, మీ ప్రైవేట్ డాకర్ రిజిస్ట్రీయో లేకపోతే డాకర్ హబ్ ఏదైనా రిజిస్ట్రీ కనెక్ట్ అవుతున్నప్పుడు, ఓకే, విల్ హ్యావ్ ఎ సీక్రెట్ విత్ అ డాకర్ రిజిస్ట్రీ అండ్ ఆల్సో విల్ హ్యావ్ TLS సీక్రెట్స్. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ కంపల్సరీ వెన్ ఎవర్ యూఆర్ కనెక్టింగ్ ఫ్రమ్ అప్లికేషన్ టు అప్లికేషన్. ఓకే, సో TLS సీక్రెట్స్ యూజ్ చేస్తాం మనం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి జెనరిక్. ఓకే, సో జెనరిక్ వచ్చేసి లైక్ ఇట్ క్రియేట్స్ ఎ సీక్రెట్ ఫ్రమ్ లోకల్ ఫైల్. ఓకే, లోకల్ ఫైల్ అయినా లోకల్ డైరెక్టరీ నుంచి అయినా లేకపోతే లిటరల్ వాల్యూ, ఇందాక మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ మ్యాప్స్కి లిటరల్ వాల్యూ ఎట్లా ఇస్తామో ఇన్ ద సేమ్ వే వీ కెన్ యూస్ ఫర్ ద సీక్రెట్స్ ఆల్సో. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దేర్ 3 టైప్స్ ఆఫ్ సీక్రెట్స్. వన్ ఇస్ డాకర్ రిజిస్ట్రీ, one is TLS and another one is generic. Okay, so we'll try to get into the pods and we'll try to see secrets ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. ఓకే, సో if I go to my box again, if I say kubectl get pods, ఓకే, మనం కంటైనర్ లోపల ఉన్నాము. ఎగ్జిట్, ఓ మై గాడ్, ఎగ్జిట్. ఓకే, సో kubectl get pods. ఓకే, సో ఇప్పుడు వాట్ ఐ విల్ డూ, kubectl describe pod. ఓకే, ఆ పాడ్ నేమ్. ఓకే, సో ఇక్కడ మనకి చూస్తే మౌంట్స్. ఓకే, ఇక్కడ చూడండి మౌంట్స్లో var run secrets kubernetes-లో మనకి ఆల్రెడీ ఇక్కడ చూడండి డిఫాల్ట్ టోకెన్ యూజ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఇది మనకి ఆల్రెడీ మౌంట్ అయిన సీక్రెట్. ఓకే, సో డిఫాల్ట్ సీక్రెట్స్ని ఇది ఆల్రెడీ మౌంట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో డిఫాల్ట్ సీక్రెట్స్ కాకుండా ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అవర్ ఓన్ సీక్రెట్స్. ఓకే, సో సేమ్ మనం ఎట్లా కాన్ఫిగ్ మ్యాప్స్ని క్రియేట్ చేస్తామో ఇన్ ద సేమ్ వే వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ సీక్రెట్స్. ఓకే, సో ఎట్లా kubectl క్రియేట్ సీక్రెట్ ఫ్రమ్ ఫైల్ ఆర్ kubectl క్రియేట్ సీక్రెట్ ఫ్రమ్ లిటరల్. ఓకే, సో ఈ విధంగా మనం కాన్ఫిగ్ మ్యాప్స్ ఎట్లా చేసినామో అలాగే మనము సీక్రెట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ యూస్ బోత్, లైక్ బోత్ ఇన్ ద సెన్స్ లైక్ యూ కెన్ క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అండ్ ఆల్సో యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ లిటరల్స్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ kubectl క్రియేట్స్ ఐ విల్ సే సీక్రెట్. ఓకే, ఇందాక మనం కాన్ఫిగ్ మ్యాప్ ఇచ్చినాం, ఇప్పుడు ఇక్కడ సీక్రెట్ ఇస్తున్నాం. ఓకే, సో ఐఎమ్ డూయింగ్ ఏ జెనరిక్ వన్. జెనరిక్ I'll say my secret and from hyphen file equal to I'll say SSH hyphen private key. Okay, so మనం ప్రైవేట్ కీ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఓకే విల్ ట్రై టు మూవ్. ఓకే,
సీక్రెట్ల కింద మనం క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ ఐ విల్ సే స్లాష్ home slash directory slash dot ssh slash id underscore rsa. ఓకే, అండ్ ఆల్సో ఐ యూజ్ ఫ్రమ్ లిటరల్. ఇక్కడ మనం ఫ్రమ్ లిటరల్ కూడా యూజ్ చేయొచ్చు, అంటే మనం రెండు యూజ్ చేయొచ్చు, ఫ్రమ్ ఫైల్ యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో వీ కెన్ యూజ్ ఫ్రమ్ లిటరల్. ఓకే, సో ఐ విల్ సే పాస్ ఫ్రేజ్, ఓకే, సో ఈక్వల్ టు మనం ఏదైనా ఇవ్వచ్చు, ఐ విల్ సే పాస్వర్డ్. ఓకే, సో పాస్ ఫ్రేజ్ వచ్చేసి నేను పాస్వర్డ్ అని ఇచ్చిన. ఓకే, సో ఇది వర్క్ అవుతుందా? ఓకే, ఎందుకంటే నాది కీజన్ ఉందో లేదో తెలియదు నాకు. ఓకే, సో నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుంది, ఎందుకంటే నా దగ్గర ఐడిఆర్ఎస్ఏ లేదు, అంటే వీ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఎస్ఎస్హెచ్ కీస్. ఓకే, సో టు క్రియేట్ ఎస్ఎస్హెచ్ కీస్ మనం ఏం చేయొచ్చు, ఎస్ఎస్హెచ్ హైఫన్ కీజన్ ఎంటర్. ఓకే, ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఓకే, అది మనకి ఇప్పుడు క్రియేట్ చేసేసింది. ఓకే, సో ఇక్కడ నేను స్లాష్ రూట్లో ఉన్నా. ఓకే, సో వాట్ ఐ విల్ డూ అగైన్, ఐ విల్ రిమూవ్ దిస్ and I'll go with slash root. Okay, slash root dot ssh hyphen idrsa. Okay, so now we'll try to run this. Okay, so ఇక్కడ చూడండి మై సీక్రెట్ క్రియేట్ అయిపోయిందని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో నౌ వాట్ ఐ కెన్ డూ ఈస్ లెట్ మీ డిస్క్రైబ్ ఇట్. kubectl describe secret and I'll say my secret. Okay, so ఇక్కడ మనము kubectl describe secret my secret అంటున్నా నేను. సో ఇక్కడ చూస్తే లైక్ డిస్క్రైబ్ లో విల్ see what it will show. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చూపిస్తలేదు, పాస్ ఫ్రేజ్ వచ్చేసి 8 bytes అని చూపిస్తుంది, SSH ప్రైవేట్ కీ అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో if we do, so if I say kubectl get secret my secret hyphen o YAML. ఓకే, సో ఇప్పుడు నేను YAML లో చూస్తే ఇక్కడ చూడండి మనకి, సో ఇఫ్ యూ గో హియర్ చూడండి ఇది మన ప్రైవేట్ కీ ఇక్కడ. ఓకే, ఇట్ జస్ట్ గాట్ ద ప్రైవేట్ కీ అండ్ ఆల్సో పాస్ ఫ్రేజ్ కూడా ఇక్కడ మనకి ఎన్కోడెడ్ లో వచ్చింది. ఓకే, సో మన పాస్ ఫ్రేజ్ ఏమని ఇచ్చినాం, పాస్వర్డ్ అని ఇచ్చినాం. ఓకే, సో బట్ ఇక్కడ మనకి ఎన్కోడెడ్ ఫార్మాట్ లో చూపిస్తుంది. ఓకే, సో బట్ దీన్ని డీకోడ్ చేయొచ్చు అంటే యా వీ కెన్ డీకోడ్ ఇట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు echo hyphen n, I'll say j. Okay, and I'll say base 64. Okay, so నేను దీని ఏంటంటే base 64 కింద కన్వర్ట్ చేస్తున్నా, j అనే నా పేరుని. ఓకే, సో ఇది మనకి base 64 కింద కన్వర్ట్ అయింది. ఓకే, సో ఇది జనరల్ గా ఇది ఎన్కోడ్ అయింది అనమాట. ఓకే, సో కెన్ వి డీకోడ్? ఓకే, సో వీ కెన్ డీకోడ్, హైఫన్ డి యూస్ చేస్తే డీకోడ్ అవుతుంది. సో ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ base 64, మీరు base 64 hyphen help అంటే it will show. Okay, everything. Okay, so base 64 తో. ఓకే, సో hyphen d. ఓకే, or else hyphen decode అని కొడితే it will decode. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, ఈ వర్డ్ వచ్చింది. ఓకే, సో I'll say echo. ఓకే, and I'll say pipe base 64 hyphen d. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ జై అని చూపిస్తుంది. ఓకే, సో ఇట్ జస్ట్ డీకోడెడ్. ఓకే, సో మనమైతే ఏదైతే చేస్తామో అది డీకోడ్ చేసింది, అంటే మనకి ఇక్కడ సీక్రెట్స్ లో ఇట్ ఈస్ జస్ట్ ఎన్కోడింగ్. ఓకే, సో అది ఓన్లీ ఎన్కోడ్ చేస్తుంది, ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ లైక్ ఎన్క్రిప్షన్ అలాంటిది ఏమి చేస్తలేదు. ఓకే, సో యూ కెన్ డీకోడ్ ఇట్ ఈజీలీ. ఓకే, సో ఆ విధంగా మనము ఎన్కోడ్ అండ్ డీకోడ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనము ఈ సీక్రెట్స్ ని పార్ట్స్ లో ఎట్లా యూజ్ చేస్తామో చూద్దాం. ఓకే, సో మనం జనరల్గా అయితే సీక్రెట్స్ కెన్ బి యూజ్డ్ బై పార్ట్స్, లైక్ మనము ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లాగా అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ యూజ్ యాజ్ అ మౌంటెడ్ యాజ్ లైక్ వీ కెన్ మౌంట్ యాజ్ అ వాల్యూమ్స్. ఓకే, సో వాల్యూమ్స్ లెక్క కూడా మనము మౌంట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇఫ్ ఐ సే, ఓకే లెట్ మీ క్లియర్ ది స్క్రీన్. Okay, so if I say kubectl create generic and secret stuff. Okay, secret stuff lo I'll say from hyphen literal, so I'll say password equal to password. Okay, నేను పాస్వర్డ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని
ఇస్తున్నా. అండ్ ఆల్సో ఐల్ సే hyphen from hyphen literal equal to user equal to j. ఓకే, సో నేను ఇక్కడ యూజర్ని పాస్వర్డ్ని పాస్ చేస్తున్నా ఈ సీక్రెట్లో. ఆ సీక్రెట్ ఫైల్, ఆ సీక్రెట్ నేమ్ వచ్చేసి సీక్రెట్ స్టఫ్. ఓకే, సో ఇక్కడ మనం క్రియేట్ సీక్రెట్ అనలేదు, సో ఇక్కడ క్రియేట్ సీక్రెట్. ఓకే, సో సీక్రెట్ క్రియేట్ చేస్తున్నా, నేమ్ ఈ సీక్రెట్ స్టఫ్ క్రియేట్ అయిపోయింది. ఇఫ్ ఐ సే kubectl get secrets, ఓకే స్పెల్లింగ్ రాంగ్, సీక్రెట్స్. ఓకే, సో kubectl get secrets అని కొడితే మనకి ఇక్కడ సీక్రెట్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి సీక్రెట్ స్టఫ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ ఐ సే ఇఫ్ ఐ క్రియేట్ ఎనీథింగ్ లైక్ ఇఫ్ ఐ సీక్రెట్ -YAML. ఓకే, సో ఇది నా పాడ్. ఓకే, సో ఈ పాడ్లో లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్, ఓకే సో ఇక్కడ చూడండి మౌంట్ పాత్. సో ఐఎమ్ సీక్రెట్ స్టఫ్ అని క్రియేట్ చేసాం కదా, సో ఆ సీక్రెట్ స్టఫ్ని సో ఇక్కడ చూడండి సీక్రెట్ నేమ్. సో ఈ సీక్రెట్ స్టఫ్ని మనము ఇందులోకి పుల్ చేస్తున్నాం. ఓకే, సో ఇది బిజీ బాక్స్ ఇమేజ్. సో ఇఫ్ ఐ సే kubectl create -f, సో podsecret.yaml, సో ఇది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే kubectl get pods. ఓకే, సో ఇక్కడ గెట్ పార్ట్స్లో మనకి సీక్రెట్ బాక్స్ 2 అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది చూడండి. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl describe pod సీక్రెట్ బాక్స్ 2. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి సీక్రెట్ స్టఫ్ ఫ్రమ్ సీక్రెట్ అని వస్తుంది. ఓకే, సో వేర్ ఇస్ ఇట్. ఓకే, సో ఇక్కడ చూడండి మౌంట్స్లో ఇదేమో డిఫాల్ట్, మనం ఇందాక చూసాం కదా, సో డిఫాల్ట్ టోకెన్ ఇది. ఇంకా పైన చూస్తే మనకి ఇది చూడండి సీక్రెట్ స్టఫ్ అనేది మనము సీక్రెట్స్ నుంచి పుల్ చేస్తాం. ఓకే, సో వీ హ్యావ్ మౌంటెడ్ దిస్ సీక్రెట్ స్టఫ్ ఫ్రమ్ సీక్రెట్స్. ఓకే, సో మనం ఇప్పుడు ఈ పాడ్లోకి దీన్ని మూవ్ చేసేసినాం సీక్రెట్స్ని. ఓకే, సో చెక్ చేయాలంటే kubectl exec-it సీక్రెట్ బాక్స్. ఓకే, సీక్రెట్ బాక్స్ 2 -bin bash. Okay, we'll go with bin sh. ఓకే, సో అందులో బ్యాష్ లేదు, సో విల్ గో విత్ bin sh. ఓకే, సో ఇక్కడ చూడండి bin bash no such file or directory అంటుంది. సో సమ్ టైమ్స్ యుల్ గెట్ దిస్ ఇష్యూ. సో మనం వీ నీడ్ టు గో విత్ sh. ఓకే, సో నేను sh వెళ్ళిన ఇప్పుడు. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ క్యాట్, సో ఇది ఎక్కడ మౌంట్ అయింది మనకి సీక్రెట్ స్టఫ్లో మౌంట్ అయింది, రైట్. ఓకే, సీక్రెట్ స్టఫ్లో మనకి ఇప్పుడు పాస్వర్డ్. ఓకే, సో ఇఫ్ ఐ సే పాస్వర్డ్, సో పాస్వర్డ్ వచ్చేసి మనం పాస్వర్డ్ అని ఇచ్చినాం. అండ్ వాట్ ఈస్ ద యూజర్ వీ హ్యావ్ గివెన్ సీక్రెట్ స్టఫ్లో యూజర్. ఓకే, సో యూజర్ వచ్చేసి జై. ఓకే, సో యూజర్ వచ్చేసి జై అండ్ పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్. ఓకే, సో ఈ విధంగా మనకు సీక్రెట్స్ని మనము డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ ఇట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లైక్ విల్ ట్రై టు క్రియేట్ MySQL. ఓకే, సో MySQL క్రియేట్ చేసి పాస్వర్డ్ని పాస్ చేద్దాం. సో ఐల్ డూ క్లియర్ హియర్. ఓకే, సో ఐల్ సే kubectl create secret generic MySQL. ఓకే, ఓకే, సో నేను MySQL అనే సీక్రెట్ని క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, సో అండ్ ఓకే, సో MySQL, సో ఫ్రమ్ -literal equal to పాస్వర్డ్ వచ్చేసి రూట్. ఓకే, సో ఇఫ్ ఐ డూ ఎంటర్, ఓకే, సో పాస్వర్డ్ ఏమని ఇచ్చినా పాస్వర్డ్ రూట్ అని ఇచ్చిన. ఇఫ్ ఐ సే kubectl get secrets, ఓకే, సో ఇక్కడ నాకు MySQL అనే సీక్రెట్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, 9 seconds బ్యాక్. ఓకే, సో ఇఫ్ ఐ సే -o YAML MySQL,
ఓకే, సో MySQL లో -YAML అంటే ఇక్కడ చూడండి పాస్వర్డ్ వచ్చేసి ఓకే ఇది ఎన్కోడెడ్ వర్షన్ లో చూపిస్తుంది అండ్ కైండ్ వచ్చేసి సీక్రెట్. ఓకే, సో వాట్ విల్ డూ నౌ ఈస్ ఇక్కడ మనం MySQL క్రియేట్ చేసాం కాబట్టి సో అగైన్ ఇఫ్ ఐ గో టు vi pod hyphen. Okay, so if I save this and if I run kubectl create -f and then run this. Okay, so ఇది MySQL అనేది క్రియేట్ అయిపోయింది. If I go to get pods ఓకే, సో ఇక్కడ చూడండి MySQL అనేది ఇక్కడ మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ ఐ గో టు kubectl exec-it MySQL bin bash. ఓకే, సో ఇప్పుడు మనము ఇందులోకి లైక్ వీఆర్ ఇన్ టు ది కంటైనర్ ఆర్ ఇఫ్ ఐ సే env. ఓకే, సో ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయినాయి. ఇఫ్ వి గో అండ్ సి మనం ఎక్కడ ఇచ్చాము MySQL రూట్ పాస్వర్డ్ రూట్ అని ఇక్కడ పాస్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు ఓకే, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ పాస్డ్ ఇట్. ఓకే, సో మనం ఏదైతే పాస్ చేసినామో అది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, సో మనము పాస్వర్డ్ రూట్ అని ఇచ్చాము, ఇక్కడ మనకి పాస్వర్డ్ రూట్ అని ఇక్కడ పాడ్లో మనము యూజ్ చేస్తున్నాం. ఓకే, సో వీఆర్ మేకింగ్ ఇట్ డైనమిక్. ఓకే, సో మనం ఇది పాడ్లోనే క్రియేట్ చేసేటప్పుడు పాస్వర్డ్ MySQL రూట్ పాస్వర్డ్ ఈక్వల్ టు రూట్ అని ఇచ్చేసాం అనుకోండి, లైక్ ఇట్ ఈస్ లైక్ వీఆర్ ఎక్స్పోజింగ్ ఇట్ టు ది అవుటర్ వరల్డ్ అండ్ వీఆర్ ఎక్స్పోజింగ్ ఇట్ యాక్సిడెంట్లీ టు లైక్ ఎవరైనా చూసారు అనుకోండి, లైక్ ఎవరైనా చెక్ చేసినప్పుడు ఇట్ ఈస్ విజిబుల్. ఓకే, సో దట్ ద రీజన్ వై వీఆర్ యూజింగ్ దిస్ కాన్ఫిగ్ మ్యాప్స్ కానీ కాన్ఫిగరేషన్ ఫైల్స్ కోసం సీక్రెట్స్ మేము ఈ పాస్వర్డ్స్ కీస్ కోసము ఆర్ ఇట్లాంటి సెన్సిటివ్ డేటా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మనము బయటి వాళ్ళకి కనిపించకుండా డైనమిక్గా మనము ఈ రిసోర్సెస్ నుంచి ఆర్ ఈ API రిసోర్సెస్ నుంచి మనం పుల్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ కాన్ఫిగ్ మ్యాప్స్ అండ్ సీక్రెట్స్. ఓకే.